ఈ వీడియో ఒకటి చూస్తే చాలు మీకు అసలు బిగ్ బాస్ అనేది ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఎక్కడ హిట్ అయింది, ఎక్కడ ఫట్ అయింది, అసలు ఏంది కథా కార్ఖానా అండ్ ఇంకోటి ఇండియాలోకి ఎట్లా వచ్చింది, దానికి ఏమేమి ముచ్చట్లు జరిగినాయి దానికంటే ముంగట అనేటి అన్ని కుల్లా తెలిస్తే క్లియర్ కట్గా ఏమంటూ చూడురి. తీగలాగితే డొంక గదిలింది, ఆవలిస్తే పేగులు ఎక్కేయటం అనేటట్టుగా ఈ ఒక వీడియో చూస్తే శాస్త్రంగా అంతా తెలిసిపోతున్నాడు. కుల్లా క్లియర్ కట్గా చెప్పేస్తా. చలో ఓపెనింగ్ నుంచి పోదాం బై. ఓపెనింగ్ అసలు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? నెదర్లాండ్స్లో డచ్ భాషలో 1991లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రామ్ పేరు నెంబర్ 28. ఏమిది? నెంబర్ 28. ఈ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఈ కాన్సెప్ట్లో కొంతమంది పురాణాలని, అది కాలేజ్ పురాణాలని, యూత్ని, డిఫరెంట్ కాలేజీలని ఒక 7గురిని పట్టుకొస్తారు. 7గురిని తీసుకొచ్చి ఒక రూమ్లో వేస్తారు. ఆ రూమ్ నెంబర్ ఎంత? 28. అదే కాన్సెప్ట్ బై. ఆ రూమ్ నెంబర్ 28లో ఉన్న 7గురికి కెమెరాలు పెట్టరు, వాళ్ళు కొట్లాడుకోర్రి అని చెప్పి కాన్సెప్ట్ ఇయ్యరు. అలా ఉండదీస్తారు. ఏది? రూమ్లో దోస్తులు ఉన్నట్టు ఉండాలి. ఉండి రోజు మనకి బిగ్ బాస్ లెక్క గంట ఎపిసోడా, లేదంటే ఓటీటీ బిగ్ బాస్ లెక్క 24 గంటలు కెమెరాలు పెట్టి వాళ్ళు ఏం కొట్లాడుకున్నా, పంచాయతీలు పెట్టుకున్నా కానీ చూపించరా, ఇవన్నీ కాదు. వారం రోజులల్లో వాళ్ళు గడిపిన క్షణాలు, అంటే వాళ్ళు కలిసి ఉన్నారా, కొట్లాడిరా, ఏం చేసిరు అనేది వారంలో ఒక్కరోజు, శనివారం రోజు వాళ్ళు రికార్డ్ చేయాలి. రికార్డ్ ఓన్లీ వాయిస్ రికార్డ్ చేసి ఈ వారం మొత్తంలో మాకు దోస్తానైంది, ఈ వారం మేము టమాటా కూర వండుకున్నాం, ఈ వారం మేము కొడుగుడ్లు ఆమ్లెట్ వేసుకున్నాం, ఇటువంటి ముచ్చట్లు అండ్ ఏమేమి జరిగినాయి, కొట్లాట్లయినా, గొడవలైనా, దోస్తానం ఎట్లా కలిసింది, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ప్రతి ఒక్కరు రికార్డ్ చేసి పంపాలి. పంపితే అదంతా మనకు టెలికాస్ట్ చేస్తారు అనుకుంటురా? ఇక ఏం కాదు. అవన్నిటిని మంచిగా నీట్గా ఎడిట్ చేసి అందరిది కలిపి 20 నిమిషాలు మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. అది టుడే టీవీ అనే ఒక టీవీ ఛానల్లో, అంటే టీవీ కాదు, FM లెక్క ఆడియో మాత్రమే పంపిస్తారు. ఎందుకంటే రూమ్లో కెమెరాలు పెడితే వాళ్ళు మంచిగా ఉన్నారా, మంచిగా లేదా అనేది మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అందుకని అప్పుడు ఆ కాన్సెప్ట్ తోటి FM టైప్ అన్నట్టుగా. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ ఏదో మంచిగా ఉందిగా అని చెప్పి 1992లో MTVలో, ఇది అమెరికాలో ఒక కొత్త షో స్టార్ట్ అయింది. ఈ షో పేరు ఏంటంటే ద రియల్ వరల్డ్. అయితే ఇది ఈ FM రేడియో లెక్క కాదు, టీవీ లెక్క. అండ్ ఈ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని కాపీ కొట్టినటువంటి ఏడలొల్లు అయితే అని చెప్పి అట్లా కాపీ ఉండేవి కదా, వేరే దాని నుంచి ఇన్స్పిరేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే అమెరికన్ ఫ్యామిలీ అనే ఒక డాక్యుమెంటరీ సిరీస్లోంచి ఇన్స్పిరేషనల్గా తీసుకున్న షోనే ద రియల్ వరల్డ్. అయితే ఈ షో సూపర్ హిట్ షో. ఎందుకు సూపర్ హిట్ అంటే ఇది 1992లో స్టార్ట్ అయ్యి 2019 వరకు కంటిన్యూగా MTVలో వచ్చింది. అంటే 2017 వరకు MTVలో వచ్చింది, 2019 వరకు ఫేస్బుక్ వాచ్లో కంటిన్యూ అయింది. ద రియల్ వరల్డ్ అనే షో సేమ్ యాజ్ ఈజ్ మనం ఇప్పుడు చూస్తున్న బిగ్ బాస్ లెక్కనే, కానీ నాన్ సెలబ్రిటీస్, అంటే సెలబ్రిటీస్ ఎవరు ఉండరు, కామన్ మ్యాన్స్ ఉంటారు. కొంతమందిని తీసుకుపోయి రూమ్లో వాడేస్తారు. అండ్ అంతకంటే ముందు కెమెరామెన్స్ రూమ్లో ఉండేది. అంటే ఏదైతే ఇంట్లో వీళ్ళందరూ గడుపుతున్నారో అదే దానిలో కెమెరామెన్లు కూడా పట్టుకొని తిరిగేది కెమెరాలు. అంటే ఫిక్స్డ్ కెమెరాలు ఉండకపోయేది ఒకప్పుడు. ఆ తర్వాత ఫిక్స్డ్ కెమెరాలు అయినాయి. అది ఎప్పుడైనా కూడా చెప్తా గురి. ఈ షో స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే ఎవరన్నా తప్పు చేస్తే అందరు కలిసి కూర్చుండి అడుగుతారు, తప్పు చేసినావా లేదో చెప్పు, నువ్వే కదా తప్పు చేసింది చెప్పు. అంటే తప్పుని ఒప్పించాలి, తప్పుని ఒప్పుకోవాలి, అండ్ తప్పని ప్రూవ్ చేసేలాగా అందరూ పంచాయతీ పెట్టాలి. అంటే ఈ షో నుంచి కొద్దిగా పంచాయతీలు పెట్టడం అనేది స్టార్ట్ అయింది. అంతకంటే ముందు ఫస్ట్ షోలో పంచాయతీ లేదు, ఈ షోలో కొంత పంచాయతీలు పెట్టడం అనేది స్టార్ట్ అయింది. అయితే ఇది సూపర్ హిట్గా నడుస్తుంది. ఎంత సూపర్ హిట్గా అంటే 33 సీజన్లు కంటిన్యూగా నడుస్తుంది. 614 ఎపిసోడ్లు, 33 సీజన్లు, 2017 వరకు MTVలో, 2019 వరకు ఫేస్బుక్ వాచ్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్న షో. అయితే ఈ షో నుంచి మన బిగ్ బాస్ వచ్చిందంటే కాదు. ఈ షో తర్వాత ఇది 1992లో స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా నడుస్తున్న టైంలో, కంటిన్యూ అవుతున్న టైంలో 5 ఏళ్ళ తర్వాత 1997 ఈడనే చరిత్ర తిరగరాసే రోజు పుట్టిందన్నట్టు, మొగోడు పుట్టిందన్నట్టు. అతని పేరు ఏంటంటే జాన్ డి మోల్. మనం చూస్తూ ఉంటాం కదా, ఎండమాల్ షైన్ ఇండియా, ఎండమాల్ అని పడితే చూసిరా. ఎండమాల్లో డి మోల్ ఎవరంటే ఈ జాన్ డి మోలే. ఈ ఎండమాల్ షైన్ ఇండియాకి, అమెరికాకి అన్నిట్లో ఉంది. ఎండమాల్ షైన్ అమెరికా, ఎండమాల్ షైన్ జపాన్, ఎండమాల్ షైన్ యుగోస్లేవియా అనుకుంటా ప్రతి దేశంలో ఎండమాల్ షైన్ అనే పెద్ద కంపెనీ అది. ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేసింది జాన్ డి మోల్ అన్నట్టు.
అయితే ఈ జాన్ డిమోల్కి ఏం ఆలోచన వచ్చిందంటే ఇట్లా కాదు, ఒక కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి, బిగ్ బ్రదర్ అని స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసింది. అయితే ఇది ద రియల్ వరల్డ్ షోని కాపీ చేసినట్టు అంటే కాదు మళ్ళీ, ఎందుకంటే అది ఇట్లా కాపీ అయితే చెప్పుర్రి, ఇది వేరే దగ్గర నుంచి ఇన్స్పిరేషనల్గా తీసుకున్నది. 1949లో వచ్చిన 1984 అనే ఫ్యూచరిస్టిక్ నావెల్లోంచి ఈ బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ తోటి ఆ బుక్ ఉంటుంది, ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడరు. ఆ బుక్లోంచి ఈ కాన్సెప్ట్ని గుంజిండి అన్నట్టు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక రూమ్లో కొంతమందిని పడేసి ఆ రూమ్ అంతా కూడా దేవుడి లాంటి వాడు బిగ్ బ్రదర్ ఒక అతను ఉంటాడు, అతని వాయిస్ మాత్రమే వినబడుతుంది, మనిషి కనబడడు, దేవుడు కూడా కనబడాడు కదా మనకి, దేవుడు వినబడడు కనబడడు కానీ నడిపిస్తుంటాడు, కానీ ఇక్కడ వాయిస్ మాత్రం వినబడుతుంది. అతను చెప్పిన పనులు చేస్తూ, అతను చెప్పినట్టుగా చేయకపోతే పనిష్మెంట్ ఇస్తే తీసుకుంటూ, అతను చెప్పిన దానికి కరెక్ట్గా చేస్తే ఫలితాన్ని ఇస్తూ, అంటే ఇట్లా ఏదన్నా గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ముందటికి నడిపిస్తూ ఉంటాడు అన్నట్టు బిగ్ బ్రదర్ అనే అతను. ఈ కాన్సెప్ట్ అంతా ఆ నవెల్లో ఉంటుంది. సో ఆ నవెల్లో దాన్ని కాపీ చేసుకున్నాడు ఈ జాన్ డిమోల్. అదే ద రియల్ వరల్డ్కి ఏముండయి, రియల్ వరల్డ్ వాళ్ళని పడేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కంటెంట్నే వాళ్ళకి టాస్క్లు ఇచ్చి కింద మీద పడేసి గిఫ్ట్లు ఇచ్చి పనిష్మెంట్ ఇచ్చి ఒక అతను ఉండి వాయిస్లు చెప్పి ఇట్లాంటివి ఉండేవి. ద రియల్ వరల్డ్ ఈజ్ రియల్ వరల్డ్ అంతే, అందులో పడేస్తారు, తిట్టుకోరు కొట్టుకోరు, అది నడుతూనే ఉంటుంది షో. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ హిట్ కావడానికి కారణం ఏంటంటే బిగ్ బ్రదర్ వాయిస్. బిగ్ బ్రదర్ అనే షోని డిజైన్ చేసిండు 1997లో. ఇది ఎక్కడ నెదర్లాండ్స్లో డచ్ భాషలో స్టార్ట్ అయింది, ఎందుకంటే జాన్ డిమోల్ అక్కడ అయింది, అక్కడ స్టార్ట్ అయింది, సూపర్ హిట్ అయింది. 1997, 98, 99, 2000 వరకు సూపర్ హిట్ అయింది. ఇది ఇక్కడ కాదురా, ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తే సూపర్ హిట్ అవుతుందంటే ఇంకా డబుల్ హిట్ అవుతుందంటే అమెరికా అని చెప్పి అమెరికాలో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అమెరికా వాళ్ళకి ఆల్రెడీ ఇట్లాంటి షోలు అలవాటు, రియాలిటీ గేమ్ షోలు. సో 2000 సంవత్సరంలో అమెరికాలో ఈ షోని గ్రాండ్గా లాంచ్ చేశారు. ఇక్కడే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మోడిఫికేషన్స్ జరిగినాయి. అప్పటిదాకా కెమెరామెన్లు లోపల తిరుగుతూ ఉండేటోళ్ళు, ద రియల్ వరల్డ్ కానీ ఇంకేదైనా కానీ. ఎంత రియల్ వరల్డ్ అయినా కెమెరామెన్ వచ్చి తిరుగుతూ ఉంటే అది కెమెరా ఉంది కాబట్టి మనం కెమెరాకి పోజ్ ఇస్తూ చేయాలి, జిగ్ జిగ్ జాగ్ జిగ్ జిగ్ జూగ్ జుగ్ జుగ్ జిగ్ అని చెప్పి ఏదో కథలు పాడతాం. కెమెరామెన్ అక్కడ ఉంటాడు కాబట్టి మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ఉంటుంది. ఒక కెమెరా ఉండదు, 4-5 కెమెరాలు ఉంటాయి కాబట్టి అందులో 10 మంది పర్సన్స్ని రూమ్లో ఉంచితే 10 మందితో పాటు ఒక 4-5 కెమెరామెన్లు వాళ్ళ అసిస్టెంట్లు హంగామా ఉంటుంది, అది షూటింగ్ జరిగినట్టే ఉంటుంది తప్ప రియల్ వరల్డ్ రియల్గా ఉండదు. ఈవెన్ బిగ్ బ్రదర్ కూడా 2000 వరకు 97, 98, 99, 98 ఇవన్నీ సంవత్సరాల్లో కూడా కెమెరామెన్లు లోపల తిరుగుతూ ఉండేది, అదంతా డిఫరెంట్. ఇక ఇప్పటి నుంచి ఏమైందంటే అమెరికాలో షో స్టార్ట్ చేసేటప్పుడు సపరేట్గా బిగ్ బ్రదర్ హౌస్ కట్టారు ఫర్ ద ఫస్ట్ టైం. అప్పటిదాకా ఒక బిల్డింగ్ తీసుకొని అందులో షూటింగ్ కింద వాడుకునేటోళ్ళు అన్నట్టు. ఇప్పుడు సపరేట్గా ఒక హౌస్ కట్టారు, ఆ హౌస్లో ఫిక్స్డ్ కెమెరాలు పెట్టారు, ఆ కెమెరాల్ని మాన్యువల్గా ఆపరేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో అప్పటిదాకా ఉన్న బిగ్ బ్రదర్ ఒక ఎత్తు, అప్పటిదాకా ఉన్న రియల్ వరల్డ్ ఒక ఎత్తు, ఇప్పుడు స్టార్ట్ అయిన బిగ్ బ్రదర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిగ్ బ్రదర్ అమెరికాలో స్టార్ట్ అయింది. అక్కడ జరుగుతున్న ప్రతి దానిలో కూడా కామన్ మ్యాన్స్ని తీసుకొచ్చి పెట్టడం మాత్రమే చేశారు. అయితే ఇప్పటిదాకా జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి మళ్ళీ చేంజ్ ఓవర్ ఎక్కడ జరిగిందంటే యూకేలో 2001లో అక్కడ జరిగింది కదా, 2001లో యూకేలో సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అనేది స్టార్ట్ అయింది. సెలబ్రిటీ బిగ్ బ్రదర్ ఎంత హిట్ అయిందంటే ఇప్పటిదాకా జరిగిన అన్ని సీజన్ల టీఆర్పీ అంతా గంగల వేయింది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టీఆర్పీ తోటి నెంబర్ 1 షోగా వరల్డ్ మొత్తం ఒక్కసారి ఏం షోరా ఇది అనేటట్టుగా చేసుకునేది సెలబ్రిటీ బిగ్ బ్రదర్ షో. ఎంత పాపులర్ అయిందంటే ఇది ఇండియాలోనే కాదు, ఆ యూకేలోనే కాదు, వరల్డ్ మొత్తంలో ఉన్న సెలబ్రిటీస్ అందరినీ తీసుకొచ్చి ఈ దేశంలోకి వెళ్ళగలు, ఆ దేశంలోకి వెళ్ళగలు, ఆ దేశంలోకి వెళ్ళగలు పిక్ చేసుకొచ్చి అన్న పడేసి వాళ్ళ మధ్యలో గేమ్ పెట్టేటోళ్ళు. ఆ గేమ్ 26 రోజులు కంటిన్యూగా నడుస్తుంది. జస్ట్ 26 రోజులు మాత్రం. అంతకంటే ముందున్న షోలు కూడా అన్ని 25, 20, 30 నెల అంతకుమించి ఎక్కువ ఉండదు పోయేటి అనమాట. ఇక మన తెలుగులో మన ఇండియాలోకి వచ్చినాక అది 100 రోజులు, 200 రోజులు, 365 రోజులు కూడా పెట్టే రోజులు వస్తాయి. ఆ రేంజ్లో ఉందన్నట్టు కథ. అయితే 26 రోజుల షో సూపర్ డూపర్ హిట్. ఈ షోకి సీజన్ 5కి అంటే 2005లో శిల్పా శెట్టి గారు, హీరోయిన్ శిల్పా శెట్టి గారు కూడా అటెండ్ అయ్యారు. అయితే శిల్పా శెట్టి గారికి ఆ సీజన్లో అక్కడ ఆమెకి రేసిజం అంటే వర్ణ వివక్షత అనేది చూపించారు. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు తెల్లోళ్ళు నల్లగున్నావు అనేసరికి శిల్పా శెట్టి గారికి ఎంత ఫ్యాండమ్ పెరిగిందంటే దెబ్బకి ఆ సీజన్కి శిల్పా శెట్టి గారు విన్నర్ అయ్యారు. ఒక ఇంగ్లీష్ వాళ్ళ షో, ఒక యూకే షో, యూకే అంటే లండన్, యూకే షోలో
మన శిల్పా శెట్టి గారు అంటే ఒక ఇండియన్ విన్నర్ అవడంతో మొత్తం ఇంకా ప్రపంచం అంతా ఇట్లా తిరిగి చూసింది. ఓ ఏంది తెల్లోళ్ళ షోలో నల్లోళ్ళు ఎలా విన్నర్ అయ్యారు అన్న సెన్స్లో చూసిరన్నాడు. మొత్తం వర్ణ వివక్షత మీదకి వెళ్ళి కాన్సెప్ట్కి సూపర్ హిట్ అయిపోయింది. ఆ షో సూపర్ హిట్ అండ్ శిల్పా శెట్టి గారు విన్నర్. దాని తర్వాత ఇది 2005లో అయింది కదా. 2005లో ఈ సంచలనం జరగగానే 2006లో ఇండియాలో బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది. బిగ్ బ్రదర్ అనేది జాన్ డి మోల్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని బిగ్ బ్రదర్ని బిగ్ బాస్ అనే టైటిల్ మార్చుకొని ఎండమాల్ షైన్ ఇండియా అనే ఒక గ్రూప్ వచ్చి ఇక్కడ షో స్టార్ట్ చేశారు. ఎందుకంటే అప్పటి వరకు ఇండియన్స్కి ఆ షో అంత పరిచయం లేదు. బిగ్ బ్రదర్ రియాలిటీ షో అనేది పరిచయం లేదు. అప్పుడే పరిచయం అయింది. అక్కడ నుంచి సూపర్ సక్సెస్ఫుల్గా ఇండియాలో స్టార్ట్ అయింది. అయితే సక్సెస్ఫుల్గానే రన్ అయిందా లేదంటే స్టార్టింగ్ ఏమైనా దెబ్బలు తిన్నదా అనేది కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు సెలబ్రిటీ బిగ్ బ్రదర్ ఇప్పటివరకు 24 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. అండ్ బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ కూడా 24 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇండియాలోకి 2006లో హిందీలో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. హిందీలో ఫస్ట్ టైం సోనీ లివ్ వారు తీసుకున్నారు. ఆ సంస్థ ద్వారా టెలికాస్ట్ అయింది. అయితే ఫస్ట్ సీజన్ వచ్చి హర్షద్ వర్షి గారు హోస్ట్ చేశారు. సీజన్ అటర్ ప్లాఫ్ కథం ఇక అటర్ ప్లాఫ్. ఈ ఇండియాలో గిసొంటి షోలు నడవేరా పోయి ఒక రూమ్ లేచి అందరిని గొల్లెంబేచుడు ఏంది దాని మీద కాన్సెప్ట్ ఏంది సోది వ్యవహారం అన్నట్టుగా పట్టించుకోలేవారు. 2006లో 2007లో మళ్ళీ పునఃప్రయత్నం చేశారు. కలర్ షోలు స్టార్ట్ చేశారు. అయితే 2007లో సెకండ్ సీజన్కి తెలివిగా శిల్పా శెట్టి గారు అక్కడ విన్నర్ అయ్యారు కదా. శిల్పా శెట్టి గారిని ఇక్కడ మన హోస్ట్ పెడితే సక్సెస్ అయిద్దిరా అనుకున్నారు. కానీ సెకండ్ సీజన్ కూడా అటర్ ఫ్లాప్. 2 సీజన్లు అటర్ ఫ్లాప్. ఇక బిస్కెట్ రా పోయి అనుకున్నారు. ఇట్లా కాదు మూడో ప్రయత్నం గట్టిగా చేద్దాం, 3సారి ముత్యం అంటారు చూసిరా. గా సాత్రంగా 3వసారి గట్టిగా కొట్టాలరా కొడితే అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారినే పెట్టేసారు షోకి. అప్పటికే కౌన్ బరేగా కరోపతి కూడా చేస్తున్న అమితాబ్ బచ్చన్ గారికి ఫుల్ క్రేజ్ ఉంది. ఇక ఈ షోలో పెడితే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయింది మన షో అని చెప్పి పెట్టారు. కానీ ఏమైందంటే అట్టర్ ప్లాఫ్కి ఇంకొంత అటర్స్ యాడ్ చేసి మరీ ప్లాఫ్ అయింది అన్నట్టు. ఆ రేంజ్లో అటర్ ప్లాఫ్ అయిపోయింది. ఇక ఇట్లా కాదు ఈ షో నడవదు, ఇక దరిద్రం, ఇక వదిలేద్దాం అనే టైంలో కలర్స్ వాళ్ళకి అండ్ ఎండమాల్ షైన్ గ్రూప్ వాళ్ళకి ఎట్లా అంటే ప్రపంచం మొత్తం మీద ఈ షో నడుస్తుంది. అన్ని రకరకాల లాంగ్వేజ్లో నడుస్తుంది. వాళ్ళకి లాసే లేదు. వాళ్ళు ఎందుకు వదిలేద్దాం, ఇంకొక ఛాన్స్ అని చెప్పి చేద్దాం అని చెప్పి ప్రయత్నంగా సల్మాన్ ఖాన్ గారిని 4th సీజన్కి 2009లో తీసుకున్నారు. అంటే అమితాబ్ బచ్చన్ గారి షో ఆశించినంత ఫలితం రాలేదు. ఎందుకంటే అమితాబ్ గారిని పెట్టినాం కదా. ఇక సల్మాన్ ఖాన్ గారిని పెడితే వర్కౌట్ అవుతుందా ఏమో, ఆయన కొంచెం సీరియస్గా ఉంటాడు కదా, ఇట్లాంటి షోకి సీరియస్ హోస్ట్ కావాలి కదా అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు. షో సూపర్ డూపర్ కంటే హైపర్ హిట్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హిట్. ఇక దీని దెబ్బతో 3 సీజన్లలో లాస్ అయినంతా కూడా సెట్ అయిపోయిందిరా అనుకున్నారు. ఇక ఇది కంటిన్యూ చేద్దామని చెప్పి 2009 ఇక ఈ కంటిన్యూషన్ 2006 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 15 సీజన్లు అయిపోయినాయి. 16 సీజన్ కంటిన్యూ అవుతుంది. ఓటీటీ సీజన్ కూడా అయిపోయింది. ఓటీటీ సీజన్కి కరణ్ జోహర్ గారు వ్యాఖ్యాత హోస్ట్గా వ్యవహరించారు. అయితే ఇది తెలుగులో కంటే ముందు కన్నడలో వచ్చింది. ఎందుకంటే ఇండియాలో హిందీ తర్వాత బెంగళూరు సైడ్ పోతే జరంతా ఇంగ్లీష్ అంటే కల్చర్లో కొంచెం ఒక అడుగు ముందు ఉంటారు. కేరళలో కానీ బెంగళూరులో కానీ అంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు చూస్తుంటే తెలుగే హైలైట్ అవుతుంది, తెలుసు కదా, అంటే ఇండస్ట్రీ ప్రకారంగా చూస్తే కనుక. అయితే 2013లోనే కన్నడలో స్టార్ట్ అయింది. కన్నడలో సుదీప్ గారి హోస్టింగ్లో ఇప్పటి వరకు 9 సీజన్లు అంతేనా, 8 సీజన్లు కంప్లీట్ అయింది. 9వ సీజన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ గ్యాప్లో ఓటీటీ సీజన్ ఒకటి ఉంది. అది అండ్ 2017లో తెలుగు అండ్ తమిళ్లో స్టార్ట్ అయింది. తమిళ్లో కమల్ హాసన్ గారితో, తెలుగులో ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మన దగ్గర ఎన్టీఆర్ గారితో నాని గారు, ఆ తర్వాత నాగార్జున గారు అంటే షెఫ్లు అయిపోయి ఆ తర్వాత నాగార్జున గారు ఫిక్స్ అయ్యారు. అయితే కమల్ హాసన్ గారు వాళ్ళ సీజన్ని కంటిన్యూగా కమల్ హాసన్ గారే చేస్తూ పోతున్నారు. మన దగ్గర సీజన్ 4 హిందీలో ఎట్లయితే సూపర్ హిట్టో సీజన్ 4 తెలుగులో అంతే సూపర్ హిట్. ఈక్వల్ టు ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీలో సీజన్ 4 తెలుగు షో అనేది తోపు రేటింగ్ షో. అంటే ఇండియా వైడ్గా చూసే ఒక షో హిందీ షోకి ఎంత రేటింగ్ ఉంటుందో అంతే ఈక్వల్ రేటింగ్ తెలుగు అంటే కామన్ ఒక ఏరియా లాంగ్వేజ్కి అంత రేటింగ్ రావడం అనేది తోపే కదా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్. ఇక మన తర్వాత 2018లో మలయాళంలో మోహన్ లాల్ గారితో షో హోస్టింగ్తో మలయాళంలో స్టార్ట్ అయింది. ఆ టైంకి 2018లోనే మరాఠీలో మహేష్ మంజర్కర్ గారితో షో స్టార్ట్ అయింది. అండ్ 2019లో బెంగాలీలో స్టార్ట్ అయింది. ఇట్లా అన్ని లాంగ్వేజెస్లో ఇప్పటివరకు 7 లాంగ్వేజెస్లో ఇండియాలో
బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ని బిగ్ బాస్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నారు. అయితే ఇట్లా బిగ్ బాస్ అనేది కంటిన్యూగా అన్ని లాంగ్వేజెస్లో హిట్గానే నడుస్తుంది. అండ్ తెలుగులో కూడా ఓటీటీ వచ్చింది, అండ్ తమిళ్లో ఓటీటీ వచ్చింది, అండ్ కన్నడలో ఓటీటీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా ప్రతి లాంగ్వేజ్లో కూడా ఓటీటీని కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓవర్ ద టాప్ ఓటీటీ అనే దానికి జనాలు బాగా అలవాటు పడ్డారు కాబట్టి, అందులో 24 గంటలు ఫుటేజ్ చేసినా కానీ చూసేటోళ్ళు ఉంటారు కాబట్టి, అలాగే ఎంతో కొంతమంది చూసినా కానీ సక్సెస్ కాబట్టి అట్లా కూడా నడిపిస్తున్నారు. కానీ కామన్గా బిగ్ బాస్ సీజన్ ఈ ఇండియాలో వచ్చేసరికి మన వాళ్ళకి మరి ఎక్కువ టైం ఉంటుంది అనుకున్నారో, మరి బిగ్ బ్రదర్ వాళ్ళు ఇంకేమనుకున్నారు కానీ 100 రోజులు పెడుతున్నారు. అదే హిందీ అంటున్నా, ఇంగ్లీష్లో మిగతా లాంగ్వేజెస్లో చాలా తక్కువ డేస్ ఉంటుంది అనమాట. మన దగ్గర బాగా ఎక్కువ రోజులు. ఇప్పుడు మెల్లిగా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఎక్కువ రోజులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి పోయేది ఏమున్నది, అందులోపల ఇస్తారు. లాస్ట్కి వచ్చేసరికి కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు. అది పక్కన పెడితే వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆముదానే కదా, ఏం లాస్ లేదు కదా. ఇది టోటల్గా బిగ్ బాస్ హిస్టరీ. అంటే బిగ్ బ్రదర్, దానికన్నా ముందు ద రియల్ వరల్డ్ కావచ్చు, దానికన్నా ముందు నెంబర్ 28 షో కావచ్చు, ఇట్లా ఇది టోటల్గా బిగ్ బాస్కి చరిత్ర అన్నట్టు. ఇది కంప్లీట్గా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నాం బిగ్ బాస్ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయరు, దాని మీద కూడా సపరేట్గా వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ Sinu65 సైనింగ్ ఆఫ్. టాటా బై బై, ఉంటా, నమస్తే, టాటా, టేక్ కేర్. నచ్చిందనే అనుకుంటున్నా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, అట్నే జరా సబ్స్క్రైబ్ కొట్టి పక్కన గంట కొట్టి అటెన్గా ఆల్ అనేది కొట్టుర్రి. ఉంటా.